కిడ్నీలో రాళ్ళు కరగడానికి ముల్లంగి ఉల్లిపాయ రసం ఉపయోగపడుతుందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కిడ్నీలో రాళ్ళు కరిగిపోవాలంటే ముల్లంగి రసం తాగితే సరిపోతుందా? ఉల్లిపాయ రసం తాగితే ఆపరేషన్ అవసరం ఉండదా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిట్కాలో నిజమెంత, అపోహ ఎంత? వైద్య పరిశోధనలు అసలు ఏం చెబుతున్నాయి? కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి? ఏ రాళ్ళు సహజంగా బయటికి వస్తాయి? ఎప్పుడు మందులు అవసరం? ఎప్పుడు శస్త్రచికిత్స తప్పదు? ఇంట్లో చేసే సహజ చిట్కాలు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఈ వీడియోలో శాస్త్రీయ ఆధారాలు, వైద్యుల సూచనలు, సాంప్రదాయ చిట్కాలపై ఉన్న అపోహలు ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే కిడ్నీ స్టోన్స్ గురించి చాలా మందికి తెలియని నిజాలు తెలుసుకుంటారు. మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ప్రతిరోజు వందల లీటర్ల రక్తాన్ని వడకట్టి శరీరంలో అవసరం లేని వ్యర్థాలను మూత్ర రూపంలో బయటకు పంపిస్తాయి. అలాగే నీటి సమతుల్యతను నియంత్రిస్తాయి, శరీరంలో లవణాల స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి, రక్తపోటు నియంత్రణలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి కిడ్నీలో చిన్న చిన్న స్ఫటికలు ఏర్పడి క్రమంగా రాళ్ళుగా మారితే దానినే కిడ్నీ స్టోన్స్ అంటారు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి ప్రధాన కారణం శరీరంలో నీటి కొరత. మనం తగినంత నీరు తాగకపోతే మూత్రం గాఢంగా మారుతుంది. అందులో ఉండే కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, ఇతర ఖనిజాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి చిన్న స్ఫటికలుగా మారుతాయి. కాలక్రమేణా ఇవే పెద్ద రాళ్ళుగా మారిపోతాయి. మారిన జీవనశైలి కూడా దీనికి మరో ప్రధాన కారణం. తక్కువ నీరు తాగడం, ఎక్కువ ఉప్పు తీసుకోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, కుటుంబంలో ఇలాంటి సమస్య చరిత్ర ఉండడం, కొన్ని జీవక్రియ సంబంధిత వ్యాధులు ఇవన్నీ కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారంలో ఉన్న ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ముల్లంగి రసం, ఉల్లిపాయ రసం తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరిశోధనల ప్రకారం ముల్లంగి రసం లేదా ఉల్లిపాయ రసం నేరుగా కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందని నిర్ధారించే బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి ఇలాంటి చిట్కాలను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించడం సరైన నిర్ణయం కాదు. అయితే దీని అర్థం ముల్లంగి ఆరోగ్యానికి ఉపయోగం లేదని కాదు. ముల్లంగిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్ర విసర్జనను కొంత పెంచే లక్షణాలను కలిగి ఉండవచ్చని కొన్ని సాంప్రదాయ వైద్య విధానాలు చెబుతూ ఉన్నాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థం, విటమిన్లు కూడా ఉంటాయి. కొన్ని పరిశోధనలు ముల్లంగి ఆరోగ్యానికి ఉపయోగకరమైన కూరగాయ అని సూచిస్తూ ఉన్నాయి, కానీ కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయని నిర్ధారించలేదు. అదేవిధంగా ఉల్లిపాయలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలకు ఉపయోగపడవచ్చు. కానీ ఉల్లిపాయ రసం తాగితే కిడ్నీ రాళ్ళు కరిగిపోతాయని చెప్పడానికి ప్రస్తుతం సరిపడ వైద్య ఆధారాలు లేవు. ఇక్కడ చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే యూట్యూబ్ వీడియోలు లేదా సోషల్ మీడియా పోస్టులు చూసి డాక్టర్ వద్దకు వెళ్లకుండా నెలల తరబడి ఇంటి చిట్కాలపైన ఆధారపడడం. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే చిన్న రాయి కూడా కొన్నిసార్లు మూత్రనాళంలో ఇరుక్కుపోయి కిడ్నీ పనితీరును దెబ్బతీయవచ్చు. అందుకే తీవ్రమైన నొప్పి, జ్వరం, వాంతులు, మూత్రంలో రక్తం, మూత్రం పూర్తిగా ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే యూరాలజిస్ట్ని సంప్రదించాలి. ఇప్పుడు నిజంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది నీళ్లు ఎక్కువగా తాగడం. చాలామంది నిపుణులు రోజంతా తగినంత ద్రవాలు తీసుకోవాలని సూచిస్తారు. వ్యక్తి ఆరోగ్యం, వాతావరణం, శారీరక శ్రమను బట్టి అవసరమైన నీటి పరిమాణం మారుతుంది. కానీ మూత్రం పలుచగా ఉండేలా తగినంత ద్రవాలు తీసుకోవడం కొంత రాళ్ళు ఏర్పడకుండా సహాయపడుతుంది. అలాగే కొన్ని చిన్న చిన్న రాళ్ళు సహజంగా బయటకు రావడానికి కూడా ఉపయోగపడుతుంది. రెండవది నిమ్మరసం. నిమ్మలో సహజ సిద్ధమైన సిట్రేట్ ఉంటుంది. వైద్యపరంగా సిట్రేట్ కాల్షియం, ఆక్సలేట్ రాళ్ళు ఏర్పడే అవకాశం తగ్గించడంలో ఉపయోగపడుతుందని పరిశోధనలు సూచిస్తూ ఉన్నాయి. అందుకే కొందరు వైద్యులు తగిన ఆహార మార్పుల్లో భాగంగా నిమ్మరసం తీసుకోవాలని సూచిస్తారు. అయితే ఇప్పటికే పెద్ద రాయి ఉంటే కేవలం నిమ్మరసం తాగితే అది కరిగిపోతుందని భావించకూడదు. కొబ్బరి నీళ్ళ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. కొబ్బరి నీళ్ళు శరీరానికి హైడ్రేషన్ అందిస్తాయి, కానీ ఖనిజాలు కూడా అందిస్తాయి. తగినంత ద్రవాలు తీసుకోవడంలో భాగంగా కొబ్బరి నీళ్ళు ఉపయోగపడవచ్చు. అయితే తీవ్రమైన కిడ్నీ వ్యాధులు ఉన్నవారు లేదా పొటాషియం నియంత్రించాల్సిన వారు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. బార్లీ వాటర్ కూడా మన దేశంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్న సాంప్రదాయ పానీయం. ఇది ద్రవాల వినియోగాన్ని పెంచుతుంది, శరీరాన్ని హైడ్రేషన్ అందిస్తుంది. అయితే బార్లీ వాటర్ తాగితే రాళ్ళు కరిగిపోతే నిర్ధారించే బలమైన ఆధారాలు లేవు. దీనిని ఆరోగ్యకరమైన ద్రవంగా మాత్రమే చూడాలి.
అరటి దూట రసం గురించి కూడా అనేక ప్రచారాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆధునిక వైద్య పరిశోధనలో కిడ్నీ రాళ్లను కరిగించే చికిత్సగా దీన్ని నిర్ధారించలేదు. కాబట్టి దీనిని ఉపయోగించిన వైద్యులు సూచించిన చికిత్సను ఆపకూడదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అన్ని కిడ్నీ రాళ్ళు ఒకేలా ఉండవు. ఎక్కువగా కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు కనిపిస్తాయి. అలాగే యూరిక్ యాసిడ్ రాళ్ళు, స్ట్రువెలైట్ రాళ్ళు, సిస్టిన్ రాళ్ళు కూడా ఉంటాయి. ఏ రాయి ఉందో తెలుసుకోవడానికి స్కానింగ్ పరీక్షలు అవసరం. ఎందుకంటే ఒక్కో రకమైన రాయికి ఒక్కో రకమైన చికిత్స ఉంటుంది. చిన్న రాళ్ళు ఉంటే సాధారణంగా 5 మిల్లీమీటర్ల లోపు ఉన్న రాళ్ళు కొన్నిసార్లు సహజంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వైద్యులు ఎక్కువ నీరు తాగడం, కొన్ని మందులు వాడడం ద్వారా వాటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ పెద్ద రాళ్ళు, మూత్ర నాళాన్ని పూర్తిగా మూసేసే రాళ్ళు, తీవ్రమైన నొప్పి కలిగించే రాళ్ళు, ఇన్ఫెక్షన్ కలిగించే రాళ్ళు ఉంటే శస్త్రచికిత్స లేదా ఇతర వైద్య ప్రక్రియలు అవసరం కావచ్చు. ఇప్పుడు ఆహారంపై కూడా మాట్లాడాలి. కిడ్నీ రాళ్ళు ఉన్నవారు ఎక్కువ ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి. తగినంత నీరు తాగాలి. డాక్టర్ సూచనల మేరకు ఆహారం మార్చుకోవాలి. కాలుష్యం పూర్తిగా మానేయడం కూడా సరైనది కాదు. ఎందుకంటే కొంతమంది రోగులకు సాధారణ ఆహార కాలుష్యం అవసరమే ఉంటుంది. కాబట్టి స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఇంకో పెద్ద అపోహ ఏమిటంటే ఒకసారి కిడ్నీ రాళ్ళు బయటకు వస్తే జీవితంలో మళ్ళీ రావని. ఇది నిజం కాదు. ఒకసారి స్టోన్స్ వచ్చిన వారికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చికిత్స తర్వాత కూడా జీవనశైలిని మార్చుకోవడం కూడా చాలా అవసరం. ఎక్కువ నీరు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఇప్పుడు ముఖ్యమైన హెచ్చరిక గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు వెన్నుపక్క భాగంలో అకస్మాత్తుగా భరించలేని నొప్పి వస్తే, మూత్రంలో రక్తం కనిపిస్తే, జ్వరం వస్తే, వాంతులు అవుతుంటే, మూత్రం సరిగా పోకపోతే ఇవన్నీ అత్యవసర వైద్య పరిస్థితులకు సంకేతాలు కావచ్చు. అలాంటి సమయంలో ఇంటి చిట్కాలు ప్రయత్నిస్తూ ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. మొత్తం మీద చూస్తే ముల్లంగి రసం, ఉల్లిపాయ రసం కిడ్నీ రాళ్లను కరిగిస్తాయని చెప్పడానికి ప్రస్తుతం బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఈ కూరగాయలు ఉపయోగించవచ్చు. తగినంత నీరు తాగడం, వైద్యులు సూచించిన చికిత్స తీసుకోవడం, సరైన ఆహార నియమాలు పాటించడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఇవే కిడ్నీ రాళ్ల సమస్యను ఎదుర్కోవడానికి ఉత్తమ మార్గాలు. ఇంటి చిట్కాలు సహాయకంగా ఉండవచ్చు, కానీ అవి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కావు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సోషల్ మీడియా వీడియోల కంటే వైద్యుల సలహాలే ఎప్పుడు ముఖ్యమని గుర్తుంచుకోండి. మరి మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు కిడ్నీ రాళ్ల సమస్య ఎప్పుడైనా వచ్చిందా? వైద్యులు సూచించిన చికిత్సతో ఎలా కోలుకున్నారు? మీ అనుభవాన్ని కామెంట్లు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోలు, వైద్య విశ్లేషణలు, జీవనశైలి చిట్కాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.